మన ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు, అలాగే నా తోటి భారతీయులందరికీ కూడా వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చాలా ప్రాముఖ్యమైనది. దయతో శ్రద్ధగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు దయతో శ్రద్ధగా వినాలని నా మనవి. నా పేరు పాస్టర్ శామ్యుల్ గుండు. నేను ఈ రోజున మాట్లాడబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల తర్వాత, ఇంచుమించు 1 year తర్వాత తెలంగాణలో కుల గణన అనేటువంటి ఒక సర్వేని మొదలుపెట్టారు. కుల గణన, దీని కాన్సెప్ట్ నాకు కూడా అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు అనవసరంగా ఈ టైంలో ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నాడు? దాంట్లో ఏదో 115 క్వశ్చన్లో ఏదో ఉంటాయని అన్నారు. దాంట్లో మీకేమున్నది, మీకు ఏ నప్పులు ఉన్నాయి, మీకు అసలు ప్రభుత్వ రాయితీలు ఏమైనా వచ్చినాయా, మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, అట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 115 క్వశ్చన్. ఒక కుటుంబం నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడగడం అంటే సేకరించడం, ఇట్ ఈస్ ద వెరీ ఛాలెంజబుల్ థింగ్స్. ఇవన్నీ చాలా చాలా సవాళ్ళతో కూడిన విషయాలు. నేను కూడా అనుకున్నాను, అపోహపడ్డాను, ఇది అనవసరమైనటువంటి అంశం కదా, ఈ కులగణన అనేటువంటి దాన్ని ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు. తర్వాత రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ నెల నవంబర్ 6వ తారీఖున కులగణన ప్రారంభించడానికి ముందు వారు వచ్చారు, తెలంగాణకు వచ్చి అసలు ఈ క్యాస్టిజం యొక్క ప్రాముఖ్యత ఏంటో, భారతదేశంలో క్యాస్టిజం ఎంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత బలహీనమని పడిపోయిందో దాన్ని వివరిస్తూ ఆయన మాటలు విన్నాను. ఆయన స్పీకింగ్ విన్న తర్వాత కాస్త నేను కూడా ఆలోచన చేశాను. ఇది చాలా ప్రాముఖ్యమైనదే. విషయం ఏంటంటే, భారతదేశ జనాభా లెక్కలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రికార్డెడ్గా స్వతంత్రానికి రాకముందు చేసినటువంటి లెక్కలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. అంటే ప్రస్తుతం జనాభా లెక్కలు పర్ఫెక్ట్ లేవు. ఈ జనాభా లెక్కల ప్రకారము సెల్సియస్ అంటే దాన్ని కొలతేసే ప్రామాణికాలు కొన్ని ఉంటాయి. అసలు భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాల వారు ఆర్థికంగా వెనకబడిన విధానం ఏంటి అని తెలుసుకోవాలి. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, మన భారతదేశంలో ఒక 15 సంవత్సరాలుగా ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసింది, తన యొక్క రాజకీయ ఉనికిని సాటుకోవడం కొరకు భారతదేశ ప్రజలలో మతం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చింది. అది చాలా సెన్సిటివ్ విషయం. మతం అనే ఈ సెన్సిటివ్ పదాన్ని ఒక సెంటిమెంటల్ వర్డ్గా, ధర్మం, సనాతన ధర్మం, మా దేశం, మా ధర్మం అనేటువంటి పదాలను, ఒక సెన్సిటివ్ విషయాలను తీసుకొని వచ్చి ప్రజల మెదళ్ళలో జపించారు. దీనికి ఆకర్షితులైనటువంటి చాలా మంది మత సంబంధమైన విషయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. మతం అనేది ఎంత ప్రమాదకరంగా మారిందో ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఈ మత ఫార్ములాని చాలా చాలా టెక్నిక్గా వాడుకున్నది. అయితే ఈ మత బోధలకు ఎక్కువగా ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకంటే ఎక్కువగా వెనకబడినటువంటి వర్గాలు ఎవరైనా ఉన్నారంటే బీసీలు. వీళ్ళు కూడా ఆకర్షించబడ్డారు. సో ఈ రాజకీయం వాళ్ళకి కలిసి వచ్చింది. ఎవరికి? ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. సో అయితే ఈ మత రాజకీయాలను ఎత్తుకున్నటువంటి ఈ బీసీల వారు, ఎస్సీల వారు, ఎస్టీల వారు ఏమైనా బాగుపడ్డారా అంటే జీరో. బీజేపీ ప్రభుత్వం అనేది ధనవంతులకే రెడ్ కార్పొరేట్ వేసింది. మనందరికీ తెలుసు. కార్పొరేట్ సంస్థలకి తప్ప సామాన్య ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిందంటే ఉండలేదు కూడా. మనందరం చూస్తున్నాం. అందరూ మనం అనే మా పదం ఏంటంటే, మన దేశంలో ధనవంతుడు ధనవంతుడిగానే ఉంటున్నాడు, పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. ఇదేంటి అసలు ఎక్కడ ఆగిపోయిందని అంటే, ఇప్పుడు ఈ కులగణన అనేటువంటి కాన్సెప్ట్, ఈ ఫార్ములా కాంగ్రెస్ ఎందుకు తీసుకొచ్చిందంటే, అసలు ప్రజలకు కావాల్సింది ఏంటి?
వాళ్ళ ఆర్థిక స్వావలంబన అంటే వాళ్ళు ఎదగడం కాదు, సామాజికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, గౌరవంగా బ్రతుకుతున్నారా, ఆర్థికంగా ఎలా ఉన్నారు, రాజకీయంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి ఈ ఫార్ములా అంటే ఈ కులగణన అనే ఫార్ములాను తీసుకొని వచ్చి అసలు ఈ ప్రజలు ఎంత వెనకబడ్డారో వాళ్ళకు గుర్తు చేద్దాం. ఎవరి సంఖ్య ఎలా ఉంది, ఎవరి జనాభా ఎంత, నిష్పత్తి ఎంత ఉంది తెలుసుకుందామంటే సరైనటువంటి రికార్డ్స్ లేవు. అందుకనే సవాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ అనతి కాలంలోనే 150 కోట్లు బడ్జెట్ కేటాయించి ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ గవర్నమెంట్లో ఈ కులగణన సర్వే చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ నాకు చాలా అనిపించింది, చాలా విలువైనదే ఇదే అని. ఎందుకంటే మన పిల్లలకి స్కాలర్షిప్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఇంకా కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఇంకా ఆర్డీఓ గారి ఆఫీస్కి పోయినా, ఎక్కడికి పోయినా మీకు మీది ఏ కులము అని అడుగుతారు, కానీ మీది ఏ మతము అని అడగరు. అంటే కుల ప్రాతిపాదికనే రిజర్వేషన్. మీ స్కాలర్షిప్, మీ పిల్లలకి స్కాలర్షిప్ రావాలన్నా, రిజర్వేషన్లు కోటా రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఇంకా ఏది చేయాలన్నా మతం కాదు ఇక్కడ ప్రాముఖ్యత, కులం. అంటే ఏ కులం వారు ఎంత పర్సెంట్ ఉన్నారనేటువంటి ఈ లెక్క ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర లేదు. అది అంచనాలు వేసుకుంటున్నారు, అంటే అలా అలా అంచనాలు వేసుకున్నారు తప్ప పర్ఫెక్ట్ రికార్డ్ అనేది లేదు. ఇప్పుడు తెలంగాణలో అది ప్రవేశపెట్టినారు. ఇప్పుడు మనం మన పిల్లల భవిష్యత్తు కొరకు ఇప్పుడు చాలా మంది మతాన్ని నేర్చుకున్నారు. మతాన్ని ఎత్తుకొని బాగుపడ్డలు ఎవరన్నా అంటే జీరో అండి, జీరో. ఎవరైనా అంటే డబ్బులున్న వాళ్ళు, ధనవంతులు, ఓసీలు, కొంచెం డబ్బులున్న కొంచెం పెద్ద వర్గాల వాళ్ళు బాగుపడ్డారంటే నేను నమ్ముతాను. కానీ బీసీలు వాళ్ళు కానీ, ఎస్సీలు, ఎస్టీలు అలాగే ఉన్నారండి. వాళ్ళ స్థితిగతులు ఏం మారలేదు. కాబట్టి ఈ కులగణన అనేది నాకు తెలిసి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఈ సర్వే చాలా ఉపయోగకరమైనది భవిష్యత్ తరాలకి. ఒకవేళ రిజల్ట్ వెంటనే రాకపోవచ్చాము, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే మన తెలంగాణలో కానీ ఇది భారతదేశం మొత్తం కూడా వస్తుంది. అందుకనే బీజేపీ ప్రభుత్వం ఈ కులగణన సర్వే చూసి భయపడుతుంది, సమర్థించడం లేదు, అగ్రేట్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత ఎస్సీలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇవన్నీ ఒక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్లియర్గా. సో ఈ విషయంలోనే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. అయినా కూడా ఇది జరుగుతుంది మన తెలంగాణలో. సబ్బండ వర్గాలు అంటే ఈ వెనకబడినటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ఈ బీసీలు ఎక్కువగా బయటకు వస్తారనేది ఇప్పుడు బాగా బలంగా వినబడుతున్నటువంటిది. బీసీలు బలంగా బయటకు వచ్చారనుకోండి, రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు. సర్పంచులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇలా ఉండొచ్చు. ఇక పెత్తందారుల రాజకీయాలు ఇక సాగు, కార్పొరేట్ వ్యవస్థ ఇక సాగదు. అంటే ఏదున్నా కూడా రిజర్వేషన్ యొక్క ప్రక్రియ ప్రకారమే జరుగుతుంది అనమాట. రాజ్యాంగం చాలా అమూల్యమైంది కదా, ఆ రాజ్యాంగం ఇచ్చేటువంటి ఫలాలు మనం అనుభవించవచ్చు, దాని యొక్క ఫలాలు. సో మీరు ఇదెందుకు మీరు చెప్తున్నారు సార్, యువర్ ద పాస్టర్ కదా, మీకు దీని గురించి అవసరం ఏముందని అంటే దీనితో చాలా అవసరం ఉంది. దీంట్లో కులము అనేటువంటి ప్రస్తావన, అది మీ ఇష్టం, మీ కులాన్ని రాసుకుంటూ మతం అనేటువంటిది కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు, ఒక కాలం ఇచ్చారు. ఆ మతం ఇన్ని రోజులు కొంతమంది మతోన్మాదులు మీరు హిందువులని రాసుకున్నారు సర్టిఫికెట్లో, మీరు హిందువులని ఉన్నది మీ కార్డులో, అది ఇది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే మాకు తెలియకుండా మేము ఎప్పుడో రాసుకున్నారు, అది అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఈ కులగణన సర్వేలో మతం దగ్గర ఒక ఆప్షన్ ఇచ్చారు, దాన్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్టులు కూడా చెప్పాయి, ఏమన్నారంటే మతం మారిన కులం మారదని. కులం అలాగే ఉంటుంది, మతం నువ్వేనైనా మార్చుకుని ఇష్టం. మతం అనేది విశ్వాసం అండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళు, ఏ ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్, ఈ సున్నితమైన కాన్సెప్ట్ని బీజేపీ ప్రభుత్వం బాగా వాడుకొని దీని పెద్ద రాజకీయం చేశారు. ఇది కాదు చట్టానికి, ఈ చట్టంలో ఇవన్నీ లేవు. చట్టంలో చాలా సిస్టమాటిక్ ఉన్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఆర్టికల్ 24, 25 ఇవన్నీ కూడా ఏంటంటే భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు. ఇది మానవ హక్కులను హరించడంతో సమానం. చట్టాలు చాలా కఠినంగా చూస్తాయి. సో మనం ఈ మతాల విషయంలో ఎవరికి భయపడి, ఎవరు ప్రలోభాలకు భయపడాల్సినంత అవసరం ఏమి లేదు. ఇష్టం మతం అనే కాలం దగ్గర నేను, మా కుటుంబం కానీ మేము కానీ క్రిస్టియన్ అని మేము సెలెక్ట్ చేసుకుంటాం, పెట్టుకుంటాం.
సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక నేను చాలాసార్లు పలుమార్లు చెప్పాను, నేను మతం గురించి నాకు ఒక బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి, ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికెట్ ఇవ్వండి. చాలామంది నేను ఎంఆర్ఓ గారులని ఆర్డీఓ గారిని అడిగితే, సార్ ఇది లేదు సార్, ఆప్షన్ లేదు, ఓన్లీ కొంతమంది కొన్ని కులాల వారికి మాత్రమే వర్తింపజేసేది, చట్టాలు మాకు సరిగా లేవు, దీని విషయంలో మేము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని పలుమార్లు చెప్పారు. కానీ ఐఎమ్ ట్రైంగ్, నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేను బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి సంపూర్ణ క్రైస్తవుడిగానే నేను మార్చబడాలి. ఎందుకంటే మతోన్మాదులు ఉన్నారు కదా, వీళ్ళు పొద్దుగుగులు పోయిన పొడుగుతో మాట్లాడేది ఏంటంటే తల్లి లాంటి హిందూ ధర్మాన్ని వదిలిపెట్టిన, ఎవరు చెప్పినారు? అవన్నీ సెంటిమెంట్ వర్డ్స్ వాడతారండి. ఈ దేశభక్తిని దైవభక్తిని లింక్ చేసి కాస్త బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మనం ఏ దేవుని కలిగి ఉన్నామో ఆ దేవుని విశ్వాసాన్ని వెల్లడిపరచాలి, తప్పులేదు. కాబట్టి మీ ఇష్టం. అంటే క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కులగణన సర్వేలో రికార్డెడ్కి మీరు సంపూర్ణంగా ఇవ్వండి. రెండోది, క్రైస్తవ మతం అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి మీరు దేవుణ్ణి అధికంగా ప్రేమించి మేము మా విశ్వాసాన్ని వెల్లడిపరచాలి అనేటువంటి ఆ తెగింపు కలిగినటువంటి విశ్వాసం మీకుంటే ఖచ్చితంగా మీరు క్రిస్టియన్ ఏం చేయండి. రికార్డెడ్స్ కూడా తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇప్పుడు తెలంగాణలో సర్వే మొదలు పెట్టారు, ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకారంగానే రాయితీలు వస్తాయండి. రిజర్వేషన్ పద్ధతి కూడా రాజ్యాంగాన్ని బట్టి వస్తుంది. జనాభా ఎంత ఉంటే అంత పర్సెంట్ రావాల్సిందండి. 100 ఉద్యోగాలు జనాభాలో 100 మందిలో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఎవరు తక్కువ ఉన్నా 10 మంది ఉంటే 10 మందికి సంబంధించిన రాయితీలే వస్తాయండి. రాకుంటే ఏముండవండి, అలా భయపడాల్సిన పని ఏం లేదు. మంది మత సంబంధమైన దేశం కాదండి ఇట్ ఈస్ ద సెక్యులర్ కంట్రీ. ఇక్కడ మతానికి ఏ ప్రాముఖ్యత ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళే. సెక్యులర్ దేశం అని దీన్ని, భారతదేశానికి ఉన్న విలువ అదే అనమాట. ఇన్ని జనులు, ఇన్ని రకాల జాతుల ప్రజలు ఎలా నివసిస్తున్నారు, ఎంతో మంది, ఎన్నో విశ్వాసాలు, ఎంతో మంది దేవుళ్ళు దేవతలు, ఇన్ని మతాలు అయినా ఎలా కలిసి ఉంటున్నారని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది చెడగొట్టడానికి కొంత ఈ ప్రభుత్వాలు, కొన్ని ప్రభుత్వాలు కంకణం కట్టుకొని లేదు ఇది మాదే అని చెప్పేసి మత రాజకీయం చేసినారు. ఇప్పుడు అసలు ఈ కులగణనతోటి అసలు మీ కుటుంబాలు ఆర్థికంగా ఎంత ఎదిగినారు రికార్డెడ్గా తెలుసుకోవడానికి ఈ కులగణన సర్వే. అంటే బీజేపీ మత రాజకీయానికి కాంగ్రెస్ పెట్టిన ఒక మిసైల్ లాంటిది అనమాట ఈ కులగణన. నేను అర్థం చేసుకున్నది మీకు కూడా అర్థమైతే సంతోషం. థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ ఛానల్ చూస్తూ ఉంటే ఈ విషయాలు అందరూ షేర్ వేయండి. ఎవరు కూడా మీరు దీన్ని తక్కువగా చూడకండి, దయతో అందరూ షేర్ చేసి మీరు విలువైన సమాచారాన్ని మీ తోటి వారితో కూడా మీరు పంచుకోనండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.